హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్యశ్రీ యూట్యూబ్ ఛానల్. టుడే స్పెషల్ వచ్చేసి నాటుకోడి కర్రీ అండి. కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 2 టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం మగ్గాక అందులో హోల్ గరం మసాలా వేసుకోండి. ఒకసారి అవి కొంచెం వేగిన తర్వాత అందులో మనం కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిలు వేసుకోండి. పచ్చిమిర్చిలు కొంచెం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేయండి. కలిపేసిన తర్వాత మనం 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదండి ముందుగా, ఆ 2 ఆనియన్స్ కూడా వేసుకోండి. 2 ఆనియన్స్ వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా 2 మినిట్స్ మగ్గనివ్వండి. మగ్గనిచ్చిన తర్వాత అందులో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేయండి. బాగా కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు కలిపిన తర్వాత ఒక టమాటా కట్ చేసుకొని వేసుకొని మగ్గనియండి. మగ్గనిచ్చిన తర్వాత ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత అందులో చిటికెడు పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేయండి. దాని తర్వాత నాటుకోడి ముక్కలన్నీ అందులో వేసేయండి. నేను కేజీ నాటుకోడితో చేస్తున్నానండి. అందులో వేసిన తర్వాత ఒకసారి అదంతా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ అలానే పెట్టేయండి. అలానే పెట్టేసినాక నాటుకోడి ముక్కలన్నీ బాగా పట్టేస్తాయండి. అప్పుడు మనకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని మనం 2 టీ స్పూన్ అంతా నేను కారం వేసుకున్నానండి. మీరు కారం ఎంత తింటారో అంత కారం వేసుకొని బాగా కలపండి. దాని తర్వాత అందులో హోల్ గరం మసాలా వేసుకొని బాగా కలిపేయండి. ఒకసారి బాగా కలిపేసిన తర్వాత అవి కొంచెం ఉడకడానికి వాటర్ అనేది ఎక్కువ పడుతుందండి. కాబట్టి కొంచెం వాటర్ వేసుకోండి. నేను 1.5 కప్ వాటర్ వేసుకున్నానండి. ఒకసారి బాగా కలిపేయండి. కలిపేసిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఒకసారి కర్రీ అంతా బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత మన కుక్కర్ క్యాప్ అనేది దానికి ఒకసారి ఫిక్స్ చేసుకోండి. నేను హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత ఒక 4-5 విజిల్స్లో నాకు చికెన్ కర్రీ అనేది నాటుకోడి కర్రీ అనేది బాగా ఉడికేసిందండి. కుక్కర్ క్యాప్ తీసుకు ఒకసారి చూసిన తర్వాత మన కర్రీ అనేది బాగా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి ఎంత జ్యూసీగా ఎంత ఆయిలీగా ఉందో చికెన్ కర్రీ అనేది. దీనిలో చపాతీకైనా రైస్కైనా దేనికైనా మనం తినొచ్చండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లావణ్యశ్రీ యూట్యూబ్ ఛానల్.